రేపు హైకోర్టులో డివిజన్ బెంచ్లో GO-29 మీద జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంటు వచ్చే ముందు ప్రభుత్వానికి మరి మా నిరుద్యోగుల తరపున ఒక మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికైనా కొంత నిపుణులతో చర్చించేసి హైకోర్టు ముట్టికాయలు పెట్టకముందే ఏం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గత 5 రోజుల క్రితం, వారం క్రితం మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్మెంట్ అయ్యే ముందు ఒక జడ్జిమెంట్ ఇచ్చిపోయారు. సేమ్ ఇదే నోటిఫికేషన్ల గురించి. ఏదైనా ఒక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఫ్యూచర్లో ఏమైనా నోటిఫికేషన్లో చేంజ్ చేయాల్సి వస్తే నోట్ అని పెట్టేసి మనము కంపల్సరీగా మేము చేంజ్ ఒకవేళ అనివార్య కారణాల చేంజ్ చేయాల్సి వస్తే మనము నోటిఫికేషన్లో మెన్షన్ చేయాలని ఇస్తుంది. రెండోది, ఒకవేళ మీరు ఇష్టం ఉన్నట్టు జీవోలు మళ్ళీ ఇంకొక కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చి ఇష్టం ఉన్న జీవోలు పెట్టడం వల్ల కూడా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీస్, మరి కొంతమంది అనగార్య వర్గాలకు కూడా కొంత రిజర్వేషన్లు తూట్లు పొడుస్తాయి. కాబట్టి ఇది రేపటి రోజు మనకు జడ్జిమెంట్ ఏ విధంగా ఇచ్చేది ఉన్నా కానీ కంపల్సరీ నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అదొకటి మాకు ఒకటి బూస్ట్ ఉంది ఆ జడ్జిమెంటు. రేపు జరగబోయేది సుజయపాల్ గారిది కూడా ఈసారి కూడా ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా రెండోసారి అక్కడ మధ్యప్రదేశ్లో కూడా 2 సార్లు మెయిన్స్ కండక్ట్ చేశారండి గ్రూప్స్. సారే ఈ రిజర్వేషన్ల పైన కూడా జడ్జిమెంట్ ఇచ్చారు. అక్కడ రెండోసారి కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఏది సేమ్ 55 జీవో రిజర్వేషన్ ప్రకారం. కాబట్టి రేపు కంపల్సరీగా మాకు పాజిటివ్ వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే అందులో ఎలాంటి ఏం మొట్టకాయలు అది ఇది వగర లేదు. ప్రభుత్వం దీన్ని ల్యాగ్ చేసుకుంటూ ట్రాక్ చేసుకుంటూ కౌంటర్లు ఇవ్వకుండా, పేపర్స్ సబ్మిషన్ చేయకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ, వాయిదాలు కూరుకుంటూ ఇది అదని చెప్పుకుంటూ వచ్చింది అన్నట్టు. GO-29 సింపుల్ అండి. ఎగ్జాంపుల్గా నేను ఎస్టీ, నాకు 70 మార్క్స్ వచ్చింది. నన్ను ఓపెన్ కేటగిరీలో తీసుకోకుండా నా కేటగిరీలో తీసుకొని GO-29ను తూట్లు పొడిచినట్టు లెక్క అన్నట్టు. ఇది అంటే రిజర్వేషన్లకు తూట్లు పొడిచేసి మిగతా కేటగిరీల వాళ్ళని తీసుకుంటున్నారు దీంట్లో. ఇది సింపుల్ అన్నట్టు. కాబట్టి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా ఓపెన్ కేటగిరీ పోస్ట్ ఇది TGPSC డాటా. ఇది మేము ఏదో తెలుగులో ఎడిట్ చేసినామంటే ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మేము తెలుగులో యాడ్ చేసినాం. 209 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉన్నప్పుడు 10,450 మంది ఉన్నారు కదా. ఈ 10,450 మందిలో ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, BCA, BCB, BCC, DE వాళ్ళు ఉన్నారు? ఆ డేటా ఇవ్వలేదు, చూపట్లేదు. ఇదే డేటా జడ్జి గారే అడిగారు. 14వ తారీఖు రోజే అడిగారు జడ్జిమెంట్ ఇచ్చే ముందు. షో ద జడ్జిమెంట్, అది మీరు కాపీ ఉంది, నేను అడిగాను కదా, మీరు ఎందుకు తీసుకురాలేదు, మరి కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి అన్నప్పుడు మాకు ఒక వారం టైం ఇవ్వండి సార్, ఎగ్జామ్ కూడా 3-4 డేస్ ఉంది కదా, మేము కమిటీ పెట్టినాము, కమిటీ ఇచ్చే రిపోర్ట్ని మీకు సబ్మిట్ చేస్తాము, అందరికీ న్యాయం చేస్తాము, ఫస్ట్ అయితే ఎగ్జామ్ కండి సార్ అని చెప్పేసి అందరు వాళ్ళు. మేము కోర్టు హాల్లోనే ఉన్నాం, మేము కోర్టు హాల్తోటే అక్కడనే ఉండి మేము చూస్తూనే ఉన్నాం ప్రతిదీ. సరే అట్లా అన్నప్పుడు ఏమైనా ఇంకొకటి ఏంటి, అక్కడ పోయినసారి కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు 2-3 స్టూడెంట్స్ చనిపోయారు. ఇప్పుడు కూడా వేరే ప్రోపగండా చేస్తున్నారు. ఇవంతా కొంచెం వెనక వేరే శక్తులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పుకుంటూ వీళ్ళు కూడా వేరే ట్రాక్ తీసుకుంటూ వచ్చిళ్ళు అన్నట్టు. ఇవన్నీ విన్ని జడ్జి గారు ఏం చేసిందంటే, సరే మీరైతే ఫస్ట్ ఎగ్జామ్ రాయండి, దీని మీద ఏమున్నా కానీ రిజల్ట్ అనేది నేను ఇచ్చే జడ్జిమెంట్ బట్టి ఉంటుంది, కాబట్టి మేము జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు మీరు రిజల్ట్ ఇవ్వకూడదు అని చెప్పిళ్ళు. మేము కూడా మళ్ళీ అదే రోజు తెల్లారి మళ్ళీ సుప్రీంకోర్టు పోయామన్నట్టు. అక్కడ కపిల్ సిబాల్ గారిని కలిసి మళ్ళీ DY చంద్రచూడ్ ఎమర్జెన్సీ పిటిషన్ ఇప్పించేసి, ఆ రోజు మనకు ముందు రోజు వచ్చినా బాగుండు కావచ్చు, గురువారం రోజు శుక్రవారం రోజు బెంచ్ ఎక్కుంటే 100% స్టే ఇచ్చు. మీకు కూడా తెలుసు, స్టే మాట్లాడుతున్నారు సార్ చంద్రచూడ్ గారు. ఇప్పుడు ఆల్రెడీ కేవేషన్ అవుతారు, ఎగ్జామ్ హాల్లో వెళ్ళి బెంచ్ మీద కూర్చున్నారు. ఇప్పుడు నేను స్టే అంటే అందరు ఇదే అవుతారు, బిఫోర్ ఏమైనా ఉంటే బాగుండి నేను స్టే ఇస్తానని చెప్పేసి మాట్లాడుతాడు. సో ఆ రోజు చెప్పింది ఏంటంటే చంద్రచూడ్ గారు, ఒకవేళ హైకోర్టు జడ్జిమెంట్ మీకు గనక ఫేవరబుల్గా మీకు మంచిగా అనిపించకపోతే మీరు సుప్రీంకోర్టు రావచ్చు, దాంట్లో ఎలాంటి నమ్మకం లేదు, ఏం లేదు అని చెప్పేసి అనడం. కాబట్టి రేపు మాకు జడ్జిమెంట్ మీద నమ్మకం ఉంది. మాకు ఫేవరబుల్గా మాకు మంచిగా వస్తే మాత్రం ఓకే, రేపు ఇచ్చే జడ్జిమెంట్ తెలంగాణ చరిత్రలో తెలంగాణ నిరుద్యోగులకు అండ్ రిజర్వేషన్లకు జరుగుతున్న అన్యాయం పైన పోరాడినట్టు మేము గెలిచినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి చాలా తెలివిగలడండి. ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఆయన మాటలకు అది ఇది, మేము అశోక్ నగర్లో మా ఇన్స్టిట్యూట్ల చుట్టూ ఇదే బల్మూరి, ఇదే రియాజు, ఇదే ఆగ్నూరు మురళి, ఇదే కోదండరామ్ సార్ తిరిగి స్టడీ హాల్లల్లో కేసీఆర్ను దించుదాం, మనకు ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టి మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వీళ్ళకు ర్యాలీలు ఓపెన్ టాప్ జీబులల్లో అక్కడ ఇక్కడ చెప్పుకోవద్దు, ఇజ్జత్ పోతుంది. కానీ మాకే కంపల్సరీగా ఇప్పుడు కూడా చెప్తున్నాము, మునిగిపోయిందేం లేదు. వాళ్ళు మేము 50,000 ఇచ్చినామా 60,000 ఇచ్చినామా అని అంటే, మరి మేము ఇన్నిసార్లు ప్రిపేర్ అయినాం, ఇన్నిసార్లు చదివినాం, మరి మా దగ్గర ఏదో మేము ఇప్పుడు హైలైట్ కావడానికి, మేము కనబడడానికి, మాట్లాడడానికి కాదు, మా ఎఫర్ట్ మేము పెట్టినాం. లక్ ఉందో లేదో తెలియదు, చెప్తున్నాం. కానీ అన్యాయం అయితే జరుగుతుంది కదా. నువ్వు ఎవరికి ఇచ్చినావు? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో ఆల్రెడీ ఎగ్జామ్ రాసి కండక్ట్ చేసేసి రిపోర్టింగ్ టైం అంటే ఆర్డర్ కాపీ చేతిలో పట్టుకునే వరకు ఇచ్చినావు. వాళ్ళని అందరినీ నువ్వు వెళ్ళి LB స్టాండ్లో పిలిపించి నువ్వు ఆర్డర్ కాపీ ఇస్తున్నావు. రీసెంట్గా ఏం జరిగింది, DSC వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ తలకాయ పట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా DSC వాళ్ళు కూడా కొంతమంది జాబ్ వచ్చినా కూడా మళ్ళీ కలెక్టర్గా వెళ్ళి మళ్ళీ వాళ్ళకు కూడా ఆర్డర్ కాపీ క్యాన్సిల్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్లో కూడా అదే పరిస్థితి, మా పరిస్థితి కూడా అదే. నువ్వు ఎవరిని సరిగ్గా పిలిపించి కరెక్ట్గా నువ్వు జెన్యున్గా నువ్వు మాట్లాడినావు. నిన్ను ఎవరు రాంగ్ గైడెన్స్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి? మీరు ఎవరి మాట వినకండి. మీ వర్షంతో మీరు కొంతమందిని పిలిపించానా, అసలు ఏం చేస్తే బాగుంటుంది ఏందని చేయండి. కానీ మిమ్మల్ని ఎవరు రాంగ్ ట్రాక్ చేస్తున్నారు, మీరు వర్షంలో వెళ్ళిపోతున్నారు. మీరు అక్కడ వెళ్ళిపోగానే మీరంతా చేంజ్ అయిపోయారు. ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పటికన్నా రేపు జరగబోయే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అయినా రాకముందైనా
వచ్చిన తర్వాత అయితే మీకు మరి ఇజ్జత్ తక్కువ అది. ఎందుకంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ అక్టోబర్ 19 ఆ ర్యాలీ మామూలు కాదు. ఒక మిలియన్ మార్చ్ లాగా సెక్రటరీ గేటుల దాకా వచ్చి మేము పోయినామంటే రాజకీయాలు పక్కన పెట్టండి, వాళ్ళ వెనకాల వస్తే ఒక 100-250 మంది దాకా వస్తారు. కానీ మేము వచ్చింది ఎంతమంది ఏంటనేది వేలల్లో 30,000 మంది స్టూడెంట్స్ రాస్తున్నారంటే అందులో 20,000 మంది అక్కడ ఆ రోజే కనబడ్డారు. మాస్కులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, కలెక్టర్ల కూతుళ్ళు ఉన్నారు, కమిషనర్ల కూతుళ్ళు ఉన్నారు, డాక్టర్ల కూతుళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు అక్కడ. మేము ఈ రిలేషన్ వాళ్ళు కూడా ఉన్నారు, మేము మమ్మూరు నగల వాళ్ళు కూడా ఉన్నారు. మేము అందరం ఇంటరాక్ట్ అయినాము, నడిచినాం. వాళ్ళు ఎందుకు వచ్చిందంటే లేడీస్ కూడా వాళ్ళకి ఏం అవసరం? మేము ఈరోజు మేము 4-5 ముందు వస్తున్నామంటే చేస్తున్నారు కదా అని చెప్పేసి ఆ రోజు జడ్జిమెంట్ ఏది 20 తారీఖు పోస్ట్పోన్ అయినప్పుడు అదే 14 తారీఖు రేషం వచ్చింది. ఎందుకు గవర్నమెంట్ ఇంత మొండిగా పోతుందనే కదా వాళ్ళందరూ వచ్చిళ్ళు గ్రూపులు తయారు చేసుకొని ఏంది ఇది ఇంత అన్యాయం జరుగుతుంది, రేపటి రోజు ఎన్నిసార్లు మెయిన్ రాయాలి, ఆల్రెడీ 3 సార్లు ప్రిలిమ్స్ రాసినాం, పోయినసారి 2 సార్లు క్యాన్సిల్ అయిపోయింది, మళ్ళీ ఈసారి మీరు వచ్చి ఇంకొకసారి రాసేసి మళ్ళీ సెలెక్ట్ అయినాం, మళ్ళీ ఈ మెయిన్స్ కూడా ఇంకొకసారి ఎగ్జామ్ రాస్తామా? ప్రిలిమ్స్ అంటే రాస్తాం సరే, టాలెంట్ ఉన్నాడు బయటపడుతుంది, మెయిన్స్కి ఇది చేస్తాడు, మెయిన్స్ కూడా రద్దు అయిపోతే మళ్ళీ ఎన్నిసార్లు రాస్తాం మనం చెప్పండి? మళ్ళీ నువ్వు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నువ్వు ఒకసారి మళ్ళీ బై ఎలక్షన్లో నువ్వు గెలుస్తావా? మళ్ళీ నమ్మకం ఉందా? రేపు మెయిన్స్ కూడా ఒకవేళ కోర్టు ఒకవేళ అటు చేసేసి ఇది రద్దు జీవో 29 చేయమన్నప్పుడు ఇదంతా డేటా చేంజ్ అయిపోతుంది కదా, మళ్ళీ ఎంతమంది నువ్వు తీసుకుంటావు? ఇదే మేము చెప్పేది. కాబట్టి మేము ఒకటే అంటున్నాం ప్రభుత్వానికి, ఒకవేళ రేపు జడ్జిమెంట్ అటున్నా ఇటున్నా మీరు ఒక మానవతా దృక్పథంతో తీసుకొని నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నాం.